ఆగస్ట్ నెల మేషరాశి వారి రాశి ఫలితాలు. ఆగస్ట్ నెలలో మేషరాశి వారు ఈ స్త్రీతో జాగ్రత్తగా ఉండాలి, లేదంటే నష్టపోతారు. మరి ఆగస్ట్ నెలలో మేషరాశి వారు ఏ స్త్రీతో జాగ్రత్తగా ఉండాలో, ఆ స్త్రీ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే వీరికి ఈ నెల కలిగే లాభ నష్టాల గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఆగస్టు నెలలో మేషరాశి వారికి ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహ సంచారం ఎలా ఉందో కూడా తెలుసుకుందాం. వృషభంలో గురువు కుజుడు కలిసి ఉన్నారు. అయితే కుజుడు ఈ ఆగస్టు నెల 21న మిథునంలోనికి సంచారం చేస్తాడు. సూర్యుడు కర్కాటక రాశిలో ఆగస్టు 16 వరకు ఉండి తర్వాత 17న తన సొంత రాశి అయినటువంటి సింహరాశిలోనికి వస్తాడు. సింహరాశిలో ఆల్రెడీ బుధ శుక్రులు ఉన్నారు. అయితే ఈ నెల బుధుడు 6వ తేదీన వక్రిస్తాడు. 21వ తేదీన కర్కాటకంలోనికి ప్రవేశిస్తాడు. మరియు శుక్రుడు ఈ నెల 25వ తేదీన కన్యా రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఈ నెల 25వ తేదీ నుండి కేతు శుక్రులు సింహరాశిలో సంచారం చేస్తారు. రాహువు మీనంలో ఉన్నాడు. శని వక్రించి కుంభరాశిలో ఉన్నాడు. ఈ గ్రహ సంచారాల వల్ల మేషరాశి వారికి ఈ ఆగస్టు నెలలో ఏం జరుగుతుందో కూడా చూద్దాం. మేషరాశికి అధిపతి కుజుడు. ఈ రాశికి చెందిన వారు దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు మరియు సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకుంటూ వాటికి కట్టుబడి ఉంటారు. ఈ రాశికి చెందిన వారు మృదు హృదయం కలిగి ఉంటారు. ఇతరులకు ఎక్కువగా సహాయం చేయాలనే ఆలోచన కలిగి ఉంటారు. మేషరాశికి చెందిన వ్యక్తులు వారి భావాలను ఇతరులకు తెలియజేయడానికి సిద్ధంగా ఉంటారు అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. వీరు రహస్యాలను దాచలేరు. ఈ రాశికి చెందిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వీటి వల్ల కొన్నిసార్లు వీరికి ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. వీరికి అప్పగించిన పనులను వెంటనే పూర్తి చేయగల సమర్థులుగా ఉంటారు. ఆగస్టు నెలలో మేషరాశి వారికి మధ్యస్థంగా ఉండబోతుంది. అన్ని రంగాల వారికి చేయు వృత్తి ఉద్యోగాలలో రాణింపు ఉంటుంది. మంచి లాభాలు కలుగుతాయి. ఆర్థిక పరంగా బాగుంటుంది. కానీ ఖర్చులు పెరుగుతాయి. అనవసర ఖర్చులు చేసి తర్వాత బాధపడతారు. డబ్బు ఖర్చు చేసే ముందు ఆలోచించి డబ్బు ఖర్చు చేయండి. ఈ నెల మీకు కెరియర్ పరంగా ఎదగడానికి అవకాశాలు వస్తాయి. అదే సమయంలో సవాళ్లు కూడా పెరుగుతాయి. కొన్ని పనులు ప్రారంభించే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. మీ భయాన్ని ఇతరులకు తెలియనివ్వకుండా ప్రవర్తిస్తారు. ఉద్యోగాలు చేసేవారికి ఈ నెల చాలా బాగుంటుంది. కృషికి తగ్గ ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారు ఆశించిన ఫలితాలు పొందడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. నిరుత్సాహపడకుండా మనోధైర్యంతో ముందడుగు వేయండి. మీరు పడే శ్రమను అందరూ గుర్తిస్తారు. మీకు ఇచ్చిన వర్క్ను సకాలంలో పూర్తి చేస్తారు. క్రమ పద్ధతిలో చేస్తారు. మీ పని తీరును చూసి అందరూ మెచ్చుకుంటారు. ఉద్యోగ స్థలంలో ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకుంటారు. ఇక వ్యాపారాలు చేసేవారి విషయానికి వస్తే, వ్యాపార రంగంలో ఉన్న మేషరాశి వ్యక్తులు ఈ నెల అభివృద్ధిని చూస్తారు. కొత్త కొత్త ఆలోచనలు చేసి వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తారు. అనుమానం ఉన్న వాటిల్లో పెట్టుబడులు పెట్టకండి. మీరు బాగా నమ్మిన దానిలోనే పెట్టుబడులను పెట్టండి. ఇతరులు చెప్పే మాటలను కూడా వినండి. ఏది మంచో ఏది చెడో తెలుసుకుని ముందడుగు వేసి విజయాలను పొందండి. ఈ నెల మేషరాశికి చెందిన వ్యక్తుల సంతాన సౌఖ్యం, వాహన సౌఖ్యం కలుగుతుంది. సంతానం విషయంలో శుభవార్తలను వింటారు. అలాగే ఇప్పటి వరకు మీరు మీ వాహనం వల్ల ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోతాయి. వాహనం కొనే అవకాశాలు కూడా వస్తాయి. లేదా బాగా డబ్బు ఖర్చు పెట్టి ఉన్న వాహనాన్ని రిపేర్ చేయిస్తారు. ఈ నెల మీరు ఏ వస్తు వాహనం కొన్నా తిథి వార నక్షత్రాలు చూసి కొనండి. మీకు అనుకూలమైన రోజులలో తేదీలలో కొనుగోలు చేయండి. ఇక ఈ నెలలో మేషరాశి వారికి ఇంటి వాతావరణం ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఈ నెల ఇంటి వాతావరణం కూడా మధ్యస్థంగా ఉంటుంది. అయితే ఈ నెల మేషరాశి వారికి జాగ్రత్తగా ఉండాలని చెప్పాం కదా. ఆమె ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా వివాహమైన మేషరాశి స్త్రీ పురుషులు ఇద్దరూ ఇంటిలో పెద్ద వయసు ఉన్న ఆడవారితో అంటే అమ్మమ్మ, అత్త, నానమ్మ వారితో జాగ్రత్తగా ఉండాలి. వీరిని కలిసినప్పుడు వీరిపై జోక్స్ వేయటం వంటివి చేయకండి. వివాహమైన వారే కాదు, యువతీ యువకులు కూడా వీరితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీరిని గౌరవించాలి. అలాగే పరాయి స్త్రీతో కూడా మీరు జాగ్రత్తగా మాట్లాడాలి. సరదాగా కూడా మీరు వారిని తిట్టిన గొడవలు జరుగుతాయి. పరాయి స్త్రీతో మరియు ఇంటిలో ఉన్న స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు మీకు అప్పగించిన పనిని సరిగ్గా చేయండి. వీరితో గొడవలు పడటం వల్ల సమాజంలో మీ పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతుంది. ఈ స్త్రీలతో వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి. ఈ స్త్రీలు మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేస్తారు. మీరు వీరిపై విరుచుకు పడితే మీ తల్లిదండ్రులతో తిట్లు తింటారు. బంధువర్గం వారి దగ్గర కూడా మీ పేరు చెడిపోతుంది. కాబట్టి మేషరాశికి చెందిన వారు ఈ నెలలో ఈ స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి. సోదరి వర్గం వారిని ఓ కంట కనిపెట్టుకుని ఉండండి. వారికి కొన్ని విషయాల్లో మీ సహాయం అవసరమవుతుంది. మీకు ఉన్న ఆడ స్నేహితులతో, తల్లితో ఎలాంటి సమస్యలు ఉండవు. వృద్ధులతో, అత్త, పిన్ని, వరసయ్యే వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. లేదంటే వీరి వల్ల మీకు ఉన్న మంచి పేరు కూడా చెడిపోతుంది. మేషరాశి వారికి చెందిన వారందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. స్త్రీలతో అకారణంగా గొడవలు జరుగుతాయి. అయినప్పటికీ మీరు కొన్ని విషయాల్లో అభివృద్ధిని చూస్తారు. శత్రుపీడ నశిస్తుంది. ప్రతి విషయంలోనూ మీదే పైచేయిగా ఉంటుంది. మేషరాశికి చెందిన విద్యార్థులు ఈ నెల ప్రశాంతంగా ఉంటారు. కొన్ని టెన్షన్స్ తొలగిపోతాయి. మైండ్ని కంట్రోల్ చేస్తారు. టైం ప్రకారం అన్నీ చేస్తారు. చదువుల్లో మంచి స్థాయిని పొందుతారు. మీరు తీసుకునే కోచింగ్లో కూడా మార్పు చూస్తారు. ఆలోచనలు మార్చుకుంటారు. మీ సొంత తెలివితేటలతో ఉపాధ్యాయుల వద్ద మంచి గుర్తింపును సాధిస్తారు. స్కూల్లో, కాలేజీల్లో జరిగే కల్చరల్ యాక్టివిటీస్లో పాలు పంచుకుంటారు. తోటి విద్యార్థులతో, ఉపాధ్యాయులతో ఆనందంగా సమయం గడుపుతారు. చదువుపై మరియు ఆటలపై ఆసక్తి పెరుగుతుంది. రెండిటిల్లో మంచి గుర్తింపును సాధిస్తారు. ప్రశంసలను పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసేవారు కృషిని నమ్ముకుని ముందడుగు వేస్తే విజయాలు మీ సొంతమవుతాయి. ఆదాయ వర్గాలు కూడా పెరుగుతాయి. కానీ ఖర్చులు చాలా వరకు తగ్గించుకోవాలి. దాంపత్య జీవితము, ప్రేమ జీవితం గడిపే వారికి ఈ నెల ప్రేమించిన వ్యక్తులతో సహాయం గడపడానికి మంచి అవకాశాలు వస్తాయి. జీవిత భాగస్వామి గురించి, ప్రేమించిన వ్యక్తుల గురించి కొత్త విషయాలను తెలుసుకుంటారు. ఆనందంగా సమయం గడుపుతారు. పిల్లలతో ఎటువంటి సమస్యలు ఉండవు. వారి బాధ్యతలను వారే చూసుకుంటారు. పిల్లల విషయంలో మీకు కొంచెం ఊరట కలుగుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. మంచి పోషక ఆహారాలను తీసుకుంటారు. ఆరోగ్యంపై బాగా శ్రద్ధ వహిస్తారు. మీ రాశికి అధిపతి అయిన కుజుడు బలమైన స్థానంలో ఉంటాడు. కుజుడు ఆగస్టు 26న మీ రాశిలో 2వ స్థానం నుండి 3వ స్థానంలోనికి ప్రవేశిస్తాడు. దీని కారణంగా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అయితే మీ రాశిలో 11వ ఇంటిలో శని తిరోగమన స్థితిలో ఉండటం వల్ల మధ్యలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే మీరు సకాలంలో ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. శని మీ రాశిలో తిరోగమన స్థితిలో ఉండటం వల్ల మీకు పనిపై బాగా శ్రద్ధ పెరుగుతుంది. రాత్రి పగలు తేడా లేకుండా బాగా శ్రమిస్తారు. సకాలంలో పనిని పూర్తి చేస్తారు. బుధ, శుక్ర గ్రహాలు మేషరాశికి చెందిన విద్యార్థులకు లాభాలను కలిగిస్తాయి. విజయాలను సాధించడానికి అవకాశాలు వస్తాయి. బుధ, శుక్ర గ్రహాలు కలిసి 5వ ఇంటిలో ఉండటం వల్ల ఇంటి వాతావరణం ఆనందంతో నిండి ఉంటుంది. పరస్పర ప్రేమానురాగాలు పెరుగుతాయి. కానీ 2వ ఇంటిలో కుజుడితో పాటు గురు ఉండటం వల్ల భూమి విషయాలు మరియు కుటుంబానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్త పడాలి. ఆస్తులపై దృష్టి పెట్టాలి. ఎలాంటి నష్టం రాకుండా ఉండేలాగా చూసుకోవాలి. నెల ప్రారంభంలో బుధ, శుక్రులు 5వ ఇంటిలో మరియు శని తిరోగమన స్థితిలో 11వ ఇంటిలో ఉంటారు. దీని కారణంగా మీరు డబ్బు సంపాదించటం కోసం కొత్త ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. మీ ఆదాయం పెరిగే అవకాశాలు కూడా వస్తాయి. ఈ నెల మీకు గ్రహాల అనుకూలత కొంచెం బాగుంటుంది, కొంచెం బాగోదు. కాబట్టి తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. ఇక ఈ ఆగస్టు నెలలో మేషరాశి వారు శుభవార్తలను పొందడానికి, స్త్రీ వల్ల కలిగే సమస్యల నుండి బయటపడడానికి,
క్రమం తప్పకుండా దుర్గాదేవిని ఆరాధించాలి. దుర్గాదేవి నామాన్ని ప్రతిరోజు 21 సార్లు స్మరించుకోవాలి. శుక్రవారాలు మీకు దగ్గరలో ఉన్న దుర్గాదేవి గుడికి వెళ్ళి నిమ్మకాయలను సమర్పించి వాటిని ఇంటికి, వాహనానికి కట్టండి. అలాగే ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమతో అర్చనలు చేయండి. ఇలా చేస్తే ఈ నెల ఎదురయ్యే సమస్యల నుండి బయటపడగలుగుతారు. మరి మేషరాశికి చెందిన వారందరూ కూడా ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 1, 8, 11, 18, 20, 24, 29. ప్రతికూలంగా ఉన్న తేదీలు 4, 6, 13, 16, 22, 27, 31. ఇవి మేషరాశి వారి ఆగస్టు నెల రాశి ఫలితాలు.